రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి మధ్య విభేదాలున్నాయి. ఈయనను పట్టించుకోవడం లేదు. ఈ తరహా వస్తుంది. నాకు తెలిసినంత వరకు అయితే ఒక అవుట్సైడర్గా వాళ్ళ మధ్యన అట్లాంటి వ్యవహారాలు అట్లాంటి ఇబ్బంది అయితే ఈ గవర్నమెంట్కి కానీ రేవంత్ రెడ్డి మునుపటి ప్రభుత్వంతో పోల్చినప్పుడు వాళ్ళే బాగుండే అని అంటూ ఉన్నారని విపక్షం పదే పదే దొంగలు పడ్డ ఇంట్లోకి కొత్త కాపురం పెట్టడానికి వచ్చినట్టు అయింది కాంగ్రెస్ పరిస్థితి. వచ్చేసరికి ఏమీ లేదు ఇక్కడ. వాళ్ళు కొత్త చాలామంది సోషల్ మీడియాలో ఈ ప్రభుత్వాన్ని సీఎంను తిడుతున్నట్లు వీడియోలు వస్తున్నాయి. మీరు గమనించడం లేదు. అంటే అంత తీవ్రత ఉందా పబ్లిక్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత అంతగానే ఉందా? డబ్బులన్నీ తీసి ప్రాజెక్టులో పోసి వాటిలో అంతులేని అవినీతి చేసి వాటిని ఏ గది పట్టించారో మనం చూసినాం. దానివల్ల వీళ్ళ పాలనలో 10 ఏళ్లలో జీతాలు కూడా చక్కగా 1వ తారీఖు జీతాలు కాకుండా రేవంత్ రెడ్డి పనితీరు ఎట్లా ఉంది? అప్పుడు ఆ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి వ్యవహార శైలి ఎట్లా పొద్దున్న లేస్తే జనాల్లో ఉంటాడు. అంతవరకు అయితే మనం రేవంత్ రెడ్డిని అభినందించాల్సిందే. పొద్దున్న లేస్తే పనిలో ఉంటున్నాడు ఆయన. అంటే ఢిల్లీ పోతున్నాడా, అమెరికా పోతున్నాడా, సెక్రటేరియట్ పోతున్నాడా, ఎప్పుడు చూసినా ఏదో ఒక పనిలో ఉంటున్నాడు ఆయన. అట్లా మనకి కేసీఆర్తో దగ్గరున్న వాళ్ళు, టీఆర్ఎస్ నాయకులతో కలిసి తిరిగిన వాళ్ళు, ఇంక్లూడింగ్ మీరు కూడా, ఇప్పుడు వారిని ఇంత తీవ్రస్థాయిలో ఎందుకు విమర్శలు, రకరకాల ఆరోపణలు చేస్తున్నారు? ఏంటి కారణం? కేవలం వాళ్ళ కుటుంబ స్వార్థం చూసుకొని వేల కోట్లు, లక్షల కోట్లు దాన్ని సంపాదించుకుంటారు, లేదా ప్రజల్ని ఇంత నమస్తే. తెలంగాణ కాంగ్రెస్లో ఏం జరుగుతున్నది? రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీకి మధ్య విభేదాలు ఉన్నాయని ఒకవైపున చర్చ, మంత్రుల మధ్య ముఖ్యమంత్రికి సమన్వయం లేదు అనే ఒక చర్చ, ఇట్లా నానా రకాల అంశాలు తెరపైకి వస్తూ ఉన్నాయి. వారి మధ్య ఏకాభిప్రాయం లేదు అని కూడా ఒక మాట. ఇంతకు నిజంగానే ఈ మొత్తం అంశాలలో ఉన్న వాస్తవం ఎంత? ఈ విషయాల గురించి మనం మాట్లాడదాం. మన దగ్గర జర్నలిస్టు, రాజకీయ సామాజిక అంశాల విశ్లేషకులు ప్రేమరాజు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం. ఈ మధ్య నిన్న వరుసగా వస్తున్నది. రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి మధ్య విభేదాలు ఉన్నాయి. ఈయనను పట్టించుకోవడం లేదు. ఈ తరహా వస్తున్నది. ఇది ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎట్లా వస్తున్నాయి ఈ వార్తలు? ఆయన సీఎం ఏమో కాదని చెప్తారు. అంటే ఈ గవర్నమెంట్ని దాదాపు 15 నెలలు కదా, 15 నెలలుగా అంటే మెయిన్గా ఏదైనా అవినీతి ఆరోపణలు వస్తాయేమో ఆడుకుందామని చెప్పేసి అపోజిషన్ ఎదురు చూసింది. ఇప్పటిదాకా ఆ విషయంలో అయితే ప్రభుత్వం మీద అవినీతి ఆరోపణలు ఏం రాలే. ఏ అంశం దొరుకుతుందా దాన్ని రాజకీయం చేద్దామని ప్రతి క్షణం వీళ్ళు ఊరుతున్నారు వాళ్ళు. అంటే ఇది ఒక రకంగా ఇప్పుడు వీళ్ళు తీసుకొస్తున్న ఈ అంశం పార్టీకి సంబంధించిన విషయం. ఒక రకంగా ఈ ప్రజలకు సంబంధించింది కాదు. రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి మధ్యన సంబంధాలు ఎట్లా ఉన్నాయనేది వాళ్ళ పార్టీ అంశం. అది ఇక్కడ ప్రభుత్వంలో విమర్శించడానికి ఏం లేక ఈ ప్రతిపక్షం ఇవన్నీ బయటికి తీస్తుంది తప్పితే వాళ్ళ మధ్యన ఏదైనా విభేదాలు ఉంటే ఈ పాలన ఇంత సజావుగా ఏం సాగదు కదా. వాళ్ళ పైనుంచి ఈయన మీద ఏదన్నా యాక్షన్ తీసుకోవటం ఏదన్నా ఉంటుంది కదా. ఇప్పుడు వాళ్ళ మధ్యన వ్యవహారం అది. నాకు తెలిసినంత వరకు అయితే ఒక అవుట్సైడర్గా వాళ్ళ మధ్యన అట్లాంటి వ్యవహారాలు అట్లాంటి ఇబ్బంది అయితే ఈ గవర్నమెంట్కి కానీ రేవంత్ రెడ్డికి, రాహుల్ గాంధీకి ఉన్నట్టయితే బయట నుంచి చూసే వాళ్ళకి మాత్రం ఏం అనిపించట్లా. కానీ ఇక్కడ మనం మునుపటి ప్రభుత్వంతో పోల్చినప్పుడు వాళ్ళే బాగుండే అని అంటూ ఉన్నారని విపక్షం పదే పదే అంటున్న అంశాలు ఉన్నాయి. ఇది ఎట్లా అంటే గవర్నమెంటు వీళ్ళు రాకముందు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నిజంగా కూడా కొన్ని హామీలు ఎక్కువనే ఇచ్చారు ప్రజలకి. అంటే అది టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు చేసిన దానికంటే కొంచెం ఎక్కువ పనులు చేద్దాం అనే క్రమంలో ఓటర్లను ఆకట్టుకోవడానికి కావచ్చు, లేదా వాళ్ళ పాలసీ కూడా కావచ్చు, వాళ్ళ పార్టీ విధానం కూడా కావచ్చు, కొన్ని ఎక్కువనే హామీలు ఇచ్చారు. రాగానే చేసేద్దామని ఉత్సాహపడ్డారు కూడా, కానీ అక్కడ ఏం లేదు మ్యాటర్. మొత్తం ఖాళీ, మొత్తం దొంగలు పడ్డ ఇంట్లోకి కొత్త కాపురం పెట్టడానికి వచ్చినట్టు అయింది కాంగ్రెస్ పరిస్థితి. వచ్చేసరికి ఏమీ లేదు ఇక్కడ. వాళ్ళు కొంత అప్పు ఉన్నదనే విషయం అందరికీ తెలుసు, కానీ మరి ఈ స్థాయి అప్పు ఉన్నదని చెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళు కూడా ఊహించలేదు. వాళ్ళు శ్వేతపత్రం ప్రకటించేదాకా కూడా నిజంగా 7 లక్షల కోట్ల అప్పు ఉందనేది ప్రజలకు తెలియదు, ఈ వచ్చిన కొత్త ప్రభుత్వానికి తెలియదు, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పెద్దలకు కూడా తెలియదు. వచ్చిన తర్వాత వాళ్ళు కళ్ళు తేలేశారు అక్కడ చూసిన తర్వాత. ఇప్పుడు వాళ్ళు ఏదైతే చేద్దామనుకున్నారో అవి చేయటానికి చాలా అపసోపాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అక్కడ లేదు, ఇక్కడ డబ్బు లేదు. ప్రతి నెల దాదాపుగా 6,500 కోట్లు పాత అప్పులకు కట్టాల్సిన పరిస్థితి. కాబట్టి కొంచెం పథకాలు అనేటివి ముందు వెనకైంది. అది వాస్తవం. అది
కాకపోతే ఏంటంటే వాళ్ళు ఆ విషయాన్ని సమర్థవంతంగా చెప్పలేకపోతున్నారేమో ప్రజలకి. అంటే చెప్తే మేము ఎక్కడ మనం ఇచ్చిన మాట తప్పినట్టు అవుతుందని చెప్పేసి వాళ్ళది చెప్పలేకపోతున్నారు. ఆ గుంజాటంలో ఉన్నారని నాకు అనిపిస్తూ ఉంది. కానీ చెప్పటమే మంచిదని, చెప్పటమే మంచిది ఓ రకంగా చెప్పాలంటే. ఎందుకంటే అక్కడ ఏమీ లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇది. కాబట్టి మేము ఇది చేయాలనుకున్నాం. ఇది చేయలేకపోతున్నాం అనేది కాంగ్రెస్ పార్టీ సరిగ్గా ప్రజల్లోకి తీసుకెళ్ళకపోవటం వల్ల ప్రజలు అరే వీళ్ళు ఈ హామీలు ఇచ్చారు, ఇవి చేయలేకపోతున్నారు అని చెప్పేసి కొంత అదేమన్నా ప్రజల్లో ఆ భావన వచ్చే అవకాశం ఉన్నది. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ మూడోసారి అధికారంలోకి వచ్చినా కూడా వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి. కాకపోతే వాళ్ళకున్న టాక్టిక్స్, తెలివితేటలు, అంటే దాన్ని తెలివితేటలు అంటామా, మభ్యపెట్టడం అంటామా, అది వీళ్లకు చేతనవ్వట్లేదని నాకు అనిపిస్తూ ఉంది. అంటే ఇప్పుడు అదే కేసీఆర్ గవర్నమెంట్ మళ్ళీ కనుక వచ్చినట్టయితే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇట్లాగే ఉండేది. అదేం మెరుగ్గా ఉండదు, యాజ్ ఇట్ ఈస్గానే ఉంటుంది. కానీ ఆ కేసీఆర్ అండ్ కో వాళ్ళ పరివారం, అంటే మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యులు దాన్ని చాలా చక్కగా దాన్ని ఫ్రేమ్ చేసి మేము ఇది చేసాం, కాళేశ్వరం చేసాం, మేడిగడ్డ ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు, రైతు బంధు, దళిత బంధు, ఇవన్నీ మొత్తం అన్నీ ఏకరువు పెట్టి మేము ఇవన్నీ చేసాం, రాష్ట్రం మీద ఓవర్ బర్డెన్ అయింది కాబట్టి మేము పలానా పథకాలను ఇప్పుడు మేము చేయలేకపోతున్నాం వాళ్ళు చాలా కన్విన్సింగ్గా వాళ్ళు చెప్పేవాళ్ళు. అది ఈ గవర్నమెంట్ చెప్పలేకపోతుంది అనేది నా ఉద్దేశం. దానివల్లనే కొంత ప్రజల్లో అసంతృప్తి అందామా, కొన్ని వాళ్ళు చెప్పిన పనులు చేయలేదనే అంటే ఒకేసారి రుణమాఫీ చేయకపోవడం, ఈ ప్రజల్లోకి మన ఇదేంటి రైతు భరోసా అది ఒకేసారి ఇవ్వకపోవడం, విడతల వారికి ఇవ్వటం వల్ల అరే కేసీఆర్ అయితే ఇచ్చాడు కదా అనేది ఒక భావన ప్రజల్లో వచ్చి ఉంటుంది. కానీ అది వాస్తవం కాదు. అది వాళ్ళు చేసిన తప్పుల వల్ల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలవుతూ ఉంది ఓ రకంగా చెప్పాలంటే. కానీ చాలామంది సోషల్ మీడియాలో ఈ ప్రభుత్వాన్ని సీఎంని తిడుతున్నట్లు వీడియోలు వస్తున్నాయి. మీరు గమనించిందో లేదు? అంటే అంత తీవ్రత ఉందా పబ్లిక్లో? ప్రభుత్వం మీద వ్యతిరేకత అంతగానో ఉందా? గ్రౌండ్లోకి వెళ్ళి చూసిన వాళ్ళకి ఎవరికి అంత వ్యతిరేకత ఎవరికి కనబడదు. ఇదేంటంటే ఒక ఫ్యాబ్రికేటెడ్ వ్యతిరేకత అది నాకు తెలిసినంత వరకు. ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏంటంటే దాన్ని ఉన్నదాన్ని చిలువలు పలువలు చేసి అది చెప్పే దాంట్లో భాగంగానే తప్ప నిజంగా అంత వ్యతిరేకత అయితే మనం పొలిటీషియన్లం కాదు, జనంలో తిరిగేవాళ్ళం. నేను ఊళ్ళలో పోయినా కానీ ఎక్కడో చోట కొంచెం అదేదన్నా ఉంటే ఉండొచ్చు. కానీ మరి వీళ్ళు ప్రొజెక్ట్ చేసినంత తీవ్రత మాత్రం ప్రజల్లో ఇంకేం రాలేదు. వచ్చి 15 నెలలైంది, అప్పటికి 50,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఉన్నంతలో నీకు రాగానే మహిళలకు ఫ్రీ బస్సు పెట్టారు, రైతు భరోసా ఇస్తున్నారు వెనక ముందు. వీళ్ళు డబ్బులన్నీ తీసి ప్రాజెక్టులో పోసి వాటిలో అంతులేని అవినీతి చేసి వాటిని ఏ గతి పట్టించారో మనం చూసినాం. దానివల్ల వీళ్ళ పాలనలో 10 ఏళ్ళలో జీతాలు కూడా చక్కగా ఇవ్వలే. 1వ తారీఖు జీతాలు కాదు కదా, పెన్షన్లు కూడా ఇవ్వలే. రిటైర్ అయిన వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని వాళ్ళకు కూడా పొడిగిచ్చారు. అంటే ఇన్ని తప్పులు వీళ్ళు చేసి ఇప్పుడు వచ్చిన 15 నెలల్లోనే ఏదో జరిగిపోతుందని చెప్పేసి ఈ గవర్నమెంట్ని బదనాం చేసే పని తప్పితే దీంట్లో నిజంగా వాళ్ళు క్రియేట్ చేసినంత అసంతృప్తి అయితే ప్రజల్లో లేదు. కొంచెం ఏ కొద్దిగా గొప్ప ఉంటే ఉండొచ్చు తప్పితే వాళ్ళు ఊహించినంత అయితే లేదు. ఇది ఇంకా టైం ఉంది. 15 నెలలే మనం దాన్ని ఒక ప్రామాణికంగా మనం ఏం తీసుకోలేం. ఇంకా బోల్డంత టైం ఉంది. ముందు వెనక కవర్ చేసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా అవకాశం ఉన్నది, టైం ఉన్నది. దీంట్లో వాళ్ళు తప్పకుండా వాటిని సరి చేసుకుంటారనే నేను అనుకుంటున్నా. ఈ 15 నెలల్ని బట్టి మనం ప్రామాణికంగా మొత్తం టోటల్గా మనం జనరలైజ్ చేసి చెప్పడానికి లేదంటారు. రేవంత్ రెడ్డి పనితీరు ఎట్లా ఉంది? అప్పుడు ఆ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి వ్యవహార శైలి ఎట్లా 100% ఎట్లా అంటే మనకు అసలు గతంలో ముఖ్యమంత్రి అనే వ్యక్తి అసలు ప్రజలకు కానీ లేదంటే ప్రజల దగ్గర దాకా మనం పోవటం అనవసరం. వాళ్ళ సొంత మంత్రులని కలవలేదు, ఎమ్మెల్యేలను కలవలేదు. అసలు ఎవరిని లెక్కలేని పరిస్థితి అక్కడ గత ప్రభుత్వంలో. కానీ అసలు ఇప్పుడు చూస్తే అసలు ఎప్పుడు అంటే వాస్తవంగా చెప్పాలంటే నేనేం కాంగ్రెస్ పార్టీ మనిషిని కాదు, నేను చెప్తున్నాను. అంటే కుల్లా చెప్తున్నాను. అంటే నాకు చూస్తూ ఉంటే అతను ఎప్పుడు నిద్రపోతున్నాడా అన్న విధంగా తిరుగుతున్నాడు. పొద్దున్న లేస్తే జనాల్లో ఉంటాడు. అంతవరకు అయితే మనం రేవంత్ రెడ్డిని అభినందించాల్సిందే. పొద్దున్న లేస్తే పనిలో ఉంటున్నాడు ఆయన. అంటే ఢిల్లీ పోతున్నాడా, అమెరికా పోతున్నాడా, సెక్రటేరియట్కి వస్తున్నాడా, ఎప్పుడు చూసినా ఏదో ఒక పనిలో ఉంటున్నాడు ఆయన. అట్లా మనం కేసీఆర్ని ఎప్పుడన్నా చూసాం ఈ 10 ఏళ్లలో? ఆయన ఆ ఫామ్ హౌస్లో ఉంటున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు, ఎవరిని కలుస్తున్నాడు, ఏమవుతుందనేది ఎవరికి తెలియని పరిస్థితి కదా అప్పుడు. మరి అది ఇప్పుడు లేదు కదా, చాలా మార్పు వచ్చింది. మంత్రులు కూడా ఎవరి కాళ్ళు స్వేచ్ఛగా ఎవరి పనాలు చేసుకుంటారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అంటే అది ఎవరు దాయలేందే 3-4 అధికార కేంద్రాలు ఉండేది. అసమ్మతి ఎక్కడో ఉండేది కాదు, సొంత పార్టీలోనే ఉండేది. ఆ రకంగా ఇప్పుడు చూస్తే చాలా బెటర్ కదా. ఎక్కడన్నా
మొన్న మొన్న ఎవరో 10 మంది ఎమ్మెల్యేలు ఎక్కడో కూర్చొని పార్టీ చేస్తే దాన్ని ఏదో ఫోకస్ చేసి ఏదో చూడు చూడు ఎమ్మెల్యేలు బయటకు వస్తున్నారని దాన్ని ఏదో ఫోకస్ చేయాలని ట్రై చేశారు. మరి ఆ 10 మందిలో ఒక్కరన్నా బయటకు వచ్చారా ఇప్పుడు? లేదు కదా. కాబట్టి వాళ్ళేదో మామూలుగా కూర్చున్నారు, దాన్ని కూడా ఏదో రాజకీయం చేయాలని ట్రై చేశారు. అంటే ఈ గవర్నమెంట్లో ఇక చూడు మళ్ళీ ఎమ్మెల్యేలు బయటకు వస్తున్నారు అని చెప్పి ఒక ఫేక్ అది ఓ ప్రాపగండా చేసే ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడ పార్టీలో కానీ బయట కానీ ఎక్కడైతే అంత అసంతృప్తి అయితే ఎక్కడ కనబట్లా. ఇప్పుడు చూడు మిగతా అందరు చాలా చక్కగా మినిస్టర్లు కూడా చాలా సమన్వయంతో పనిచేసుకుంటున్నారు. అంటే అప్పుడు 3-4 అధికార కేంద్రాలు ఉండేది, ఇప్పుడు ఒకటే అధికార కేంద్రం ఉన్నది, సీఎంఓనే. అధికార విభజన ఉన్నది ఇప్పుడు నాకు తెలిసి, అధికార విభజన ఉన్నది. మీరు ఈ పని చూసుకోండి. ఇప్పుడు మొన్న వర్గీకరణ అంశం ఉన్నది, దాంట్లో అన్ని విషయాలు సమగ్రంగా అవగాహన దామోదర రాజనరసింహ గారికి ఒప్పచెప్పారు, ఆయన చూసుకున్నాడు. ఇట్లా ఒక్కొక్కరు పని విభజన చేసుకొని పనిచేస్తున్నారు తప్పితే ఈ అధికారం కోసం అక్కడ పీకులాట పెద్దగా ఎక్కువ ఏం ఉన్నట్టు కనబడట్లేదు. రకరకాల పేర్లతో ట్యాక్సులని అంటున్నారు కదా, ఏదో ఈ ట్యాక్స్ ఆ ట్యాక్స్ అని వాళ్ళ పేర్లతో అంటున్నారు కదా. ఇప్పుడు గత ప్రభుత్వంలో చూస్తే వాళ్ళు వేసిన అన్ని ట్యాక్సులకి కే ట్యాక్సా, హెచ్ ట్యాక్సా, లేకపోతే ఇంకో ట్యాక్సా, ఆ ట్యాక్సులు అన్నీ మనకు బయట ఇవాళ కళ్ళకు గట్టినట్టు స్పష్టంగా కనబడ్డాయి. ఇప్పుడు వీళ్ళు ఇన్ని ట్యాక్సీలు చెప్తున్నారు, ఒక్కటన్నా నీకు ఒక ఆధారాలతోటి బయట పెట్టారా ఇప్పటిదాకా? ఊరికి ఆరోపణలు చేయటం అంటే సీఎంకు అన్నదమ్ములు ఉండటమే ద్రోహమా? ఆయనకు అన్నదమ్ములు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏదో చేస్తున్నారు, ఏదో మాయ చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. నిర్దిష్టంగా వీళ్ళు ఫలానా ఇది చేశారు అని చెప్పి ఇప్పటి వరకు ఒక్క ఆధారం అన్న వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ చూపించగలిగిందా? అంటే వీళ్ళు కౌంటర్ చేయటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఏదో చేసి ఉంటారు, సీఎం సోదరులు కాబట్టి ఏదో చేసి ఉంటారు, చేసే అవకాశం ఉంది అని వీళ్ళు ఇమాజినేషన్తో మాట్లాడడం తప్ప అది దానికి ఇప్పటిదాకా ఒక్క సాక్ష్యం కూడా లేదు. కుటుంబ సభ్యులు లేదా వాళ్ళ ఇంకా వేలు విడిచిన చుట్టాలు, బంధువులు అందరూ చేరి తలా ఒక దుకాణం పెట్టుకొని రియల్ ఎస్టేట్ మీద, ఈ ప్రాజెక్టుల మీద, చూస్తే ఢిల్లీ దాకా పోయి ఆవిడ గారేమో ఆ సారదందాల మీద, అంటే ఒక్కొక్కరు ఒక్క దుకాణం తెరిచి వాళ్ళు ఎంత బీభత్సంగా అవినీతికి పాల్పడ్డారో రాష్ట్రం అంతా చూసింది, జనం అందరూ చూశారు. దానివల్లనే కదా వీళ్ళ అధికారం పోయింది. అది మర్చిపోయి ఏదో గురువింద సామెత ఏదో తెలియదని అన్నట్టుగా అదంతా మర్చిపోయి ఇవాళ ఏది నీకు కరెక్ట్గా ఒక నిర్దిష్టమైన ఆరోపణ లేకుండా ఊరికే బురదల్లే ప్రయత్నం చేస్తే నీకు దాన్ని మనం ఎట్లా లెక్కలోకి తీసుకుంటాం? బీఆర్ఎస్కు ఆదరణ పెరుగుతున్నదా మీ అనిపిస్తుంది అట్లా? ఆదరణ ఎక్కడ పెరిగింది? ఇప్పుడు రేపు పంచాయతీ ఎలక్షన్లు వస్తే చూస్తుంది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కంటెస్ట్ చేయని పరిస్థితి వాళ్ళది. ఎందుకు చేయాలనుకుంటున్నారు? నీకు అంత ఆదరణ ఉందని మనం అనుకుందాం కాసేపు. ఉంటే మరి బరిలో దిగాలి కదా. నీకు ప్రజల్లో నీకు అంత మార్పు ఉంది, లేదు ఈ ప్రభుత్వం మీద అప్పుడే వ్యతిరేకత వచ్చిందంటే నువ్వు బరిలో దిగాలి కదా. దిగకుండా ఎందుకు బారిపోతున్నారు? రేపు పంచాయతీ ఎలక్షన్లలో కూడా చూస్తాం వీళ్ళకి ఎంత ఆదరణ ఉందో. తప్పకుండా బయటపడుతుంది. వీళ్ళు ఏదో 15 నెలలకే ఫామ్ హౌస్లో కూర్చొని మరి పగటీలు కూడా నిద్రపోయాను కలలు అంటున్నాడో నాకైతే తెలియదు. కానీ ఇంకేదో మొత్తం ప్రజలు నేను కావాలనుకుంటున్నారని అసెంబ్లీకే రాలేదు కదా. నువ్వు అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలు నువ్వు అసెంబ్లీలో నువ్వు మాట్లాడలేని వ్యక్తివి, ఇంట్లో పండుకొని నువ్వు ప్రజల వ్యతిరేకత వచ్చింది అంటే బహుశా ఆయన కలగంటున్నాడేమో, వీళ్ళ మీద విరక్తి వస్తే వీళ్ళు నన్నే కోరుకుంటారు ప్రజలు అని చెప్పి అనుకుంటున్నాడేమో. కానీ అది ఇప్పట్లో మాత్రం అది జరిగే అవకాశం. ఇక్కడ గమనించాల్సిన విషయం, మీలా కేసీఆర్తో దగ్గరున్న వాళ్ళు, టీఆర్ఎస్ నాయకులతో కలిసి తిరిగిన వాళ్ళు, ఇంక్లూడింగ్ మీరు కూడా, ఇప్పుడు వారిని ఇంత తీవ్రస్థాయిలో ఎందుకు విమర్శలు, రకరకాల ఆరోపణలు చేస్తున్నారు? ఏమిటి కారణం? అప్పుడంతా ఒక దగ్గర ఉండలేగా. అంటే ఒక దగ్గర ఉన్నామనంటే మనం వాళ్ళతో కలిసి పనిచేసింది తెలంగాణ కోసం కలిసి పనిచేసాం, వాళ్ళ కుటుంబం కోసం కలిసి పనిచేయాలి. ఆ క్లారిటీ అది చూడాలి. మనం వాళ్ళతో ఉద్యమంలో కలిసి తెలంగాణ రావాలి. వాళ్ళు ఒక రాజకీయ పార్టీ ఫస్ట్ ఉద్యమంగా మొదలుపెట్టి తర్వాత రాజకీయ పార్టీగా మారి తెలంగాణ కోసం కొట్లాడుతున్నారు కనుక మనం కూడా అలా పక్కన ఉండాలి, మనకు చేతనైనంత చేయాలి అనే ఉద్దేశంతో వెళ్ళాం తప్పితే అదే క్రమంలో తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ ఉద్యమ స్ఫూర్తితోటి పరిపాలిస్తారని అనుకుంటాం ఉద్యమంలో తిరిగిన వాళ్ళగా. కానీ కేవలం వాళ్ళ కుటుంబ స్వార్థం చూసుకొని వేల కోట్లు లక్షల కోట్లు దాన్ని సంపాదించుకుంటారు, లేదా ప్రజల్ని ఇంత లూటీ చేస్తారు, రాష్ట్ర ఖజానాను కొల్లగొడతారని చెప్పేసి అనుకోం కదా. అనుకున్నప్పుడు ఎట్లా అంటే ఉద్యమంలో తిరిగిన వాళ్ళుగా ఉద్యమకారులుగా బాధ అనిపిస్తుంది. అందుకని చెప్పి దానివల్ల విమర్శించడం తప్పితే వాళ్ళే మనకి వ్యక్తిగతంగా మనకేముంటుంది దాంట్లో.
కానీ ఈ మధ్యకాలంలో లగచర్ల ఘటన ఒకటి, రియల్ ఎస్టేటు రకరకాల అంశాలు మొత్తం సీఎం ఫ్యామిలీ చుట్టే ఉన్నాయి, వాళ్ళే మొత్తం చక్రం తిప్పుతున్నారు అనేది బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. ఏడ తిరుగుతూ ఉంది చక్రం? చక్రం ఎక్కడ? ఇప్పుడు మూసి తీసుకున్నా కానీ వాళ్ళకి ఇచ్చారు, వీళ్ళకి ఇచ్చారు. లగచర్ల తీసుకున్నా కానీ ఎవరికో ప్రయోజనం చేకూర్చడానికి ఇచ్చారని చెప్పేసి. అంటే వీళ్ళు ఇదే బీఆర్ఎస్ గవర్నమెంట్లో మరి 30 ఏళ్లకు 33 ఏళ్లకు 40 ఏళ్ళకి రింగ్ రోడ్డు నీకు అగ్గో సగ్గో కట్టబెట్టి నీకు వెనక నుంచి పార్టీ ఫండ్లు తీసుకున్నది ఎక్కడి నుంచి పోయింది? నీకు అది రోడ్లు వాళ్ళకి ఇచ్చేసి నువ్వు అగ్గో సగ్గోకి ఇచ్చి నువ్వు తీసుకున్నది నువ్వా లేదంటే కాంగ్రెస్ పార్టీయా? అంటే నీకు 30 ఏళ్ళకి నీకు 1000 కోట్ల రాబడి ప్రభుత్వానికి రావాల్సిన దాన్ని నువ్వు 5 ఏళ్ళు ఉండే ప్రభుత్వం వాళ్ళకి 30 ఏళ్ళకు 40 ఏళ్ళకు నీ ఇష్టారాజ్యంగా ఇచ్చేసి నువ్వు పార్టీ ఫండ్ రూపంలో వెనక నుంచి తీసుకున్నది నువ్వా కాంగ్రెస్ పార్టీయా? అట్లాంటిది ఏదన్నా ఉంటే నువ్వు నిజంగా నువ్వు ఇది తీసుకోవడం వల్ల నువ్వు ఈ రకంగా మీకు పార్టీ లబ్ధి పొందింది, లేదంటే సీఎం లబ్ధి పొందాడు, లేదంటే సీఎం సోదరులు లబ్ధి పొందారని నువ్వు నిర్దిష్టంగా ఆరోపణలు చేయవా? ఊరికే గాలి మాటలు ఎందుకు? ఈ అమెరికాలో ఆస్ట్రేలియాలో చదువుకొని వచ్చిన అనేటోళ్ళు గిట్లాంటి మాట్లాడేది లేదని ఉంటే. ఇప్పుడు మొన్న చూస్తే నీ బామ్మడిది ఫామ్ హౌస్లో కూర్చొని నీకు డ్రగ్స్ తోటి పార్టీ చేసుకున్నారు. ఏంటంటే దీపావళి దసరా అన్నారు. దీపావళి దసరాలో కొకైన్ ప్యాకెట్లు అవి డ్రగ్స్ శాంపిల్స్ అవి దొరుకుతాయా? చేసే తప్పులని మీరు చేసి ఎదుటి మీద బురద పూస్తే ఎట్లా? అంటే అది ఇంట్లో దావా చేసుకుంటే కూడా దాని ఇట్లా వాళ్ళు దాంట్లో నీకు క్యాసినోలలో దొరికే వస్తువులు నీకు ఎట్లా దొరుకుతాయా? క్యాసినోలలో దొరికే వస్తువులు మన ఇళ్ళల్లో మీ ఇంట్లో మా ఇంట్లో మనం పార్టీ చేసుకుంటాం. క్యాసినోల్లో దొరికే ఆట ఆడేటి మన ఇళ్ళల్లో దొరుకుతాయా? ఎందుకు వచ్చినాయి అక్కడికి? అంటే నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు ఫ్యామిలీ పార్టీల పేరుతోటి నువ్వు డ్రగ్స్ తీసుకుంటారా, క్యాసినోలు ఆడుతున్నారా అక్కడ? అవన్నీ చూసి నీకు రెడ్ హ్యాండ్గా నీకు పట్టుకున్నారు కదా, దాన్ని కూడా ఏదో మాయ చేయాలని చూస్తే మన క్యాసినో మన ఇళ్ళల్లో క్యాసినోలు ఆడతామా? ఆడం కదా. కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత విజిబిలిటీగా ఇది ఉంది, ఇది బాగుంది, పూర్వానికంటే ఇది భిన్నము అని ఒక 3 చెప్పండి. ప్రజాస్వామికంగా ఉంది, ప్రజలకు ప్రభుత్వానికి యాక్సెస్ ఉంది. ఏదన్నా చెప్పుకోవడానికైనా ఇప్పుడు ప్రజలు కానీ ప్రజాప్రతినిధులు కానీ అది వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు, నీకు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలంటే ఇప్పుడు ప్రజాప్రతినిధులకి కమ్యూనికేషన్ ఉండాలి, వీళ్ళకి ప్రభుత్వానికి కమ్యూనికేషన్ ఉండాలి. ఆ కమ్యూనికేషన్ ఇప్పుడు ఉంది. ఏ పార్టీ వాళ్ళైనా సరే ఇప్పుడు ప్రభుత్వానికి పోయి ఏ ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కావచ్చు, రోజు ఎంతోమందిని కలుస్తున్నారు. ఇప్పుడు నా బోటోళ్ళు మీ బోటోళ్ళు కూడా మనం ఎప్పుడంటే అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళిపోయి ఏ మంత్రినైనా ఎవరినైనా కలిసే అవకాశం ఇప్పుడు ఉన్నది. మనం ఎందుకు కలుస్తాం? ఎవరినైనా ఏదైనా సమస్య ఉంటే కలుస్తాం. అట్లా ఇవాళ ఆ యాక్సెస్ ఒకటి దొరికింది. డెమోక్రటిక్గా ఉంది. అంటే అణచివేత ఏదన్నా చిన్న మీటింగ్ పెట్టుకుందామంటే గతంలో చూసాం మనం, హౌస్ మీటింగ్లకు కూడా వాళ్ళు పెట్టుకొని సందర్భాలు ఉన్నాయి. హౌస్ మీటింగ్లు పెట్టుకుంటే కూడా అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కనీసం మినిమం డెమోక్రటిక్గా వ్యవహరిస్తూ ఉంది ఈ గవర్నమెంట్ అని చెప్పి నాకు అనిపిస్తోంది. ఎక్కడ ఏ మీటింగ్ను మరీ అంత దుర్మార్గంగా మీటింగులే పెట్టుకోవద్దనే పరిస్థితి అయితే ఇప్పుడు లేదు. అట్లాగే పాలన వైపు వస్తే నీకు మొన్న ఎంబ్లమ్ ఏదో మార్చారు, లోగో మార్చారు, ప్లస్ రాష్ట్ర గీతాన్ని ప్రకటించారు. ప్రభుత్వము మొన్న లగచర్ల విషయంలో అప్పుడు ఫార్మాసిటీ కాదు, తర్వాత వాళ్ళు ఏదో అక్కడ వ్యతిరేకత వచ్చింది భూములు ఇవ్వమని చెప్పేసి లగచర్ల విషయంలో. తర్వాత దాన్ని ఫార్మాసిటీ కాదు పారిశ్రామిక కారిడార్గా మారుస్తానని చెప్పేసి ఆయన చెప్పాడు. అంటే దాన్ని వీళ్ళు చూడు ఇది మా విజయం మా సక్సెస్ అని చెప్పేసి బీఆర్ఎస్ డబ్బా కొట్టుకుంటా ఉంది. దాన్ని మీ విజయం కాదయ్యా. ఇప్పుడు గవర్నమెంట్ అనేది ప్రజాస్వామికంగా ప్రజల ఆలోచనలకు అనుగుణంగా లేదంటే వాళ్ళ అభిష్టానికి అనుగుణంగా తన అభిప్రాయాన్ని మార్చుకుంటే దాన్ని అభినందించాలి. అంతే తప్పితే వెనక్కి తగ్గిందని అనకూడదు. నీ జీవితంలో మీ 10 ఏళ్ల పాలనలలో ఏ రోజన్నా ప్రజల అభిష్టానికి మీరు గౌరవం ఇచ్చిండ్రా? ఇవ్వలేదు కదా. అంటే మీరు పోయిందే పోకడ, మీరు చేసిందే శాసనం అన్నట్టుగా మీ 10 ఏళ్ల పాలన సాగింది. ఇవాళ 1-2 విషయాలల్లో ప్రభుత్వం వెనక్కి తగ్గితే దాన్ని ప్రజలకు వాళ్ళు ఇచ్చే గౌరవం అనుకోవాలి. మొన్న ఈ కులగణన విషయంలో కూడా వీళ్ళు ఇంకా కొంతమంది కొన్ని వర్గాలు కావచ్చు, కొన్ని కుల సంఘాలు కావచ్చు ఇంకా పూర్తిగా చేయలేదు, ఇంకా కొంత చేయాల్సిన అవసరం ఉంది అని అంటే మళ్ళీ రీసర్వే చేద్దామని చెప్పారు. దాన్ని ఆహ్వానించాలి మనం. దాన్ని కూడా మనం విమర్శిస్తే అది చాలా కుచితంగా ఆలోచించినట్టు అవుతుంది. వెనక్కి తగ్గటం కాదు, అది ప్రజల అభిష్టాన్ని గౌరవించటంగా తీసుకోవాలి మనం. ఎందుకంటే నువ్వు ప్రజలు ఎన్నుకున్న పాలకులు
ప్రజల అభిష్టాన్ని ఇప్పుడు ప్రజలకు చెప్తారా ఎవరు సర్వాంతర్యామి కాదు ఇక్కడ, ఎవరు పైనుంచి ఊడిపడలేదు, వాళ్ళు మనుషులే, అధికారంలో ఉన్న వాళ్ళు కూడా మనుషులే. ఒక సందర్భంలో వాళ్ళు ఒకటి చేయాలనుకుంటారు, ఒక మంచి పని చేయాలనుకుంటే దాంట్లో ఏదో అవరోధాలు వస్తాయి, లేదంటే ఒకటి అనుకున్న పని సంపూర్ణంగా కాకపోవచ్చు. దాన్ని మళ్ళీ వెనక్కొచ్చి దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తే దాన్ని ఆహ్వానించాలి, కానీ దాన్ని కూడా విమర్శిస్తారేంటి వీళ్ళు? అంటే ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వము ఒక కాళేశ్వరము, పాలమూరు రంగారెడ్డి, లేదా అనుకున్న ఒక సచివాలయము, ఏదో ఒక నిర్మాణం జరిగింది. ఈ ఏడాదిన్నర కాలంలో వీళ్ళు చేసింది ఏముంది? ఒకటి కనబడాలి కదా అనేది ఒకటి ఉంది మరి బయట. అభివృద్ధి అంటే బంగ్లాలు కాదు, ప్రజల జీవన ప్రమాణాలు పెరగటం. దానికోసం కృషి చేయాలి తప్పితే 4 బంగ్లాలు కడితే ఎప్పుడు అభివృద్ధి కాదు. ఇప్పుడు వాళ్ళు ఉన్న 10 ఏళ్లలో కొన్ని ఫ్లైఓవర్లు వచ్చినాయి, కాళేశ్వరం వచ్చింది, మేడిగడ్డ వచ్చింది, ఈ సెక్రటేరియట్ కూడా వచ్చింది. ఆ వచ్చిన సెక్రటేరియట్ కూడా పెచ్చులుడిపోయి కింద పడుతుంది. అంటే వాళ్ళు చేసిన ప్రతి దాంట్లో కూడా వాళ్ళు స్వార్థం చూసుకున్నారు. దానికోసం ప్రాజెక్టులు డిజైన్ చేశారు, రీడిజైన్లు కూడా చేశారు. అంటే వాళ్ళు ఇప్పుడు ఏదైతే మేము చేశామని చెప్పుకుంటున్నారో ఇవాళ వాటి వల్ల ప్రజలకు ఒరిగిందెంత, పారిన నీళ్ళు ఎంత, జరిగిన అవినీతి ఎంత. మనం ఆ రకంగా చూసుకుంటే నువ్వు ప్రజల కోణంలో వాళ్ళ ప్రాజెక్టులు కట్టలేదు. ఇప్పుడు వీళ్ళు కట్టాలనంటే ఇప్పుడు వీళ్ళు వస్తున్నది కూడా ఇప్పుడు కంప్లీట్గా ఒక 4th సిటీ అనేది డెవలప్ అవుతూ ఉంది. 15 నెలలు అది కాదు కదా. వీళ్ళ ఫలితాలు మనం ఇప్పుడుగా చూడాల్సింది, 5 ఏళ్ళ తర్వాత చూడాలి, లేదంటే ఇంకో టర్మ్ వస్తే 10 ఏళ్ళకు చూడాలి. ఇప్పుడు వాళ్ళు చేసిన నిర్మాణాలు కూడా 15 నెలల్లో ఏది చేయలేదు కదా, వాళ్ళకు 10 ఏళ్ళు పట్టింది కదా. కాబట్టి మాది అది చూడు ఇది చూడు అంటే హైటెక్ సిటీ కూడా చంద్రబాబు నాయుడు గారు 1 రోజులో 2 రోజులలో చేయలేదు, అది కూడా కొన్ని సంవత్సరాలు పట్టింది. వీళ్ళు వచ్చింది పాలన మొన్ననే 15 నెలలైంది. 15 నెలల్లో మనం అద్భుతాలేమో ఆశించలేము. అది వట్టిపోయిన ఖజానాను పట్టుకొని వాళ్ళు ఇట్లాంటి గవర్నమెంట్ని నడిపించడమే గగనమైన పరిస్థితులలో ఇప్పుడు ఇంకా ప్రాజెక్టులు ఏవి అవేవి ఇవి ఈ టైంలో అడగటం అనేది కరెక్ట్ కాదు. కానీ ఇక్కడ కులగణన విషయంలో మునుపు కేసీఆర్ చేసిన దానికంటే తక్కువ రావడం ఏమిటి? ఇది ఒక కన్ఫ్యూజన్ ఉన్నది, గందరగోళం ఉన్నది. ఇప్పుడు గందరగోళం అంటే ఆయన ఏ ప్రాతిపదిక మీద సర్వే చేయించాడు, అదేమన్నా అధికారికమైన డాక్యుమెంటా, అది అసెంబ్లీలో పెట్టిండా, దాన్ని ఎక్కడ పెట్టకుండా ఆయన చేసిన అది ఆ సర్వే అనేది కేవలం ఎంతమంది ఏ కులం వాళ్ళు ఓటర్లు ఉన్నారు, ఆయనకు ఎవరికి ఏ ప్రయోజనాలు ఇస్తే ఆ ఓటు బ్యాంకు నాకు నిలబడుతుందనే కోణంలో చేశాడు తప్పితే దాన్ని ఎప్పుడు బయట పెట్టడం కానీ లేదు ఇగో చేసిన తర్వాత ఇగో ఇది అధికారిక లెక్కలు ఇట్లా వచ్చినాయని చెప్పడం కానీ ఎప్పుడూ జరగలే. కాబట్టి దానికి మనం కంపేర్ చేసుకొని ఇది తగ్గిందా పెరిగిందా అని మనం చూడలేము. ఇది కూడా దాదాపుగా నేను ఇంట్లో ఉన్న నేను సర్వే లెక్కలు ఇచ్చాను, అందరూ ఊరు సర్వే చేశారు, ఎక్కడన్నా కొన్ని మిస్ అయితే కావచ్చు, నేను కాదనట్లా. కానీ అది కరెక్ట్ అని చెప్పడానికి దాన్ని నువ్వు కంపేర్ చేయడానికి కూడా నువ్వు అది అధికారిక డాక్యుమెంట్ కాదు కదా, నువ్వు అది తప్పుల తడకే కదా. నువ్వు దాన్ని అధికారికంగా నువ్వు ప్రవేశపెట్టినప్పుడు దాన్ని ప్రామాణికంగా మనం ఎట్లా తీసుకుంటాం? ఇప్పుడు పెరిగింది తగ్గింది అని అంటే మనం అది నిజంగా అధికారిక డాక్యుమెంటే మనం అసెంబ్లీలో పెట్టినప్పుడు మనం కంపేర్ చేయడానికి అవకాశం ఉండేది. కాబట్టి వాళ్ళ అవకాశం లేదు, వాళ్ళ సొంతానికి చేయించుకున్న సర్వే, అది వాళ్ళకు అనుకూలమైన లెక్కలు ఉంటాయి తప్పితే అది నిజమైన జనగణన అని అనడానికి కూడా అవకాశం లేదు. కానీ అధికారులతో నేను ఇవాళ పత్రికల్లో వచ్చింది, అధికారులు పనిచేయట్లేదు అంటే పరిపాలన ఇంకా గ్రిప్పు రాలేదని అది కొంతవరకు వాస్తవం. అంటే ఇప్పుడు దాదాపు ఆల్మోస్ట్ చాలా పోస్టుల్లో కూడా నాకు తెలిసినంత వరకు కూడా అంటే గతంలో ఆరోపణలు వచ్చిన వాళ్ళని కూడా ఇదే గవర్నమెంట్ మళ్ళీ అదే సీట్లలో కంటిన్యూ చేస్తూ ఉంది. పేర్లు ఎందుకు కానీ నాకు తెలిసిన కొంతమంది కూడా తీవ్రమైన ఆరోపణలు వచ్చినాయి ఐఏఎస్ల మీద గత ప్రభుత్వానికి వత్తాసు వలికి, లేదంటే వాళ్ళు ఏడ సంతకం పెట్టమంటే ఎస్ బాస్ అని సంతకాలు పెట్టిన ఐఏఎస్లు కూడా కొంతమందిని మాత్రం వీళ్ళు ఆ శాఖల నుంచి మార్చకుండా సేమ్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళనే కంటిన్యూ చేస్తూ ఉంది. దాంతో కొంత వాళ్ళ ద్వారా పరోక్షంగా కొంత లబ్ధి పొంది ఉండొచ్చు, వాళ్ళు ఇంకా వాళ్ళకే లాయల్గా కూడా ఉండొచ్చు ఇప్పుడు ఈ గవర్నమెంట్లో కూడా. అంటే ఇంకా అది దాదాపు 10 ఏళ్ల పాటు చాలామందిని వాళ్ళు ఎక్కడి నుంచి కదపలేదు, ఐఏఎస్ని చాలామంది అదే పోస్టులో కంటిన్యూ చేశారు. అయితే ఆ లాయల్టీ ఇంకా వాళ్ళ మీదనే కంటిన్యూ కావచ్చు. అట్లా ఈ గవర్నమెంట్కి కొంత నాన్ కోఆపరేషన్ అనేది ఉండొచ్చు. దానివల్లనే మరి సీఎం గారు ఏమన్నా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎందుకు మార్చట్లేదు? వీళ్ళ చేతిలో పని కదా. అంటే ఎగ్జాంపుల్ ఒక కీలకమైన శాఖ ఒకటి ఉంది గవర్నమెంట్లో, దానికి ఆయన
పాత గవర్నమెంట్లో ఉన్నాడు, 10 ఏళ్ళు ఉన్నాడు, ఇప్పుడు కూడా ఆయనే ఉన్నాడు. ఆయన్ని మారిస్తే దాంట్లో చాలా లెక్కలు, లెక్కలు తేడాలు, లోపాలు అవన్నీ ఉంటాయి. అంటే అతన్ని మారిస్తే మళ్ళీ కొత్తగా వచ్చే వ్యక్తికి అవి అర్థం కావనే ఉద్దేశంతో మార్చారని మార్చలేదని నేను అనుకుంటున్నా. ఇప్పటికీ అతనితోటే ఆ శాఖను కంటిన్యూ చేస్తూ ఉన్నారు. దానివల్ల ఏమవుతుందంటే మారిస్తే ఒక ఇబ్బంది, మార్చకపోతే ఒక ఇబ్బంది లాగా ఉంది గవర్నమెంట్కి. ఇప్పుడు ఇప్పుడు సగం హాఫ్ హార్టెడ్గా వర్క్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. వాళ్ళు పాత వాళ్ళతో లబ్ధి పొందారు, ప్లస్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ కోసం పనిచేయాలి. ఆ దాంట్లో వాళ్ళు ఉన్నారు. దానివల్ల కొన్ని పనులు వెనక ముందు అవుతున్నాయేమో. అంటే వీళ్ళు చేసిన పెంట అంతా ఇంత కాదు, మొత్తం రాష్ట్ర ఖజానాన్ని గుల్ల చేయటం కాకుండా ఐఏఎస్లను కూడా ఇట్లా తయారు చేసి పెట్టారు. అప్పుడు గతంలో కూడా చాలామంది జైలుకు పోయిన పరిస్థితి ఉన్నది. మరి అట్లాంటి వ్యక్తుల్ని కూడా వీళ్ళు ఎంకరేజ్ చేశారు. అంటే అట్లాంటి స్వభావం ఉన్న వ్యక్తుల్ని వాళ్ళ అధికార పీఠానికి సాగిలపడి వాళ్ళ పనులు చేసుకొని నువ్వు ఏం చెప్పినా చేసే వ్యక్తుల్ని వీళ్ళు పక్కన పెట్టలా, కోరి ఎంకరేజ్ చేశారు. దానివల్ల ఒక వ్యవస్థ అంతా మొత్తం ఐఏఎస్ల వ్యవస్థని చాలా వరకు వీళ్ళు ఒక రకంగా వీళ్ళు చెప్పు చేతుల్లో పెట్టుకుని ఒక రకంగా భ్రష్టు పట్టించారు. ఇప్పుడు వాళ్ళతోటే చచ్చినట్టు వీళ్ళు పనిచేయాల్సిన పరిస్థితి ఉన్నది. కీలకమైన శాఖలు వాళ్ళ చేతిలో ఉన్నాయి కనుక. అయితే వాళ్ళు దాంట్లో వేల కోట్లు, లక్షల కోట్ల లావాదేవీలు దాంట్లో ఆ శాఖలో ఇమిడి ఉంటాయి కనుక ఏం చేయలేని పరిస్థితి. దానివల్ల ఈ ఇబ్బంది వస్తుంది ఈ గవర్నమెంట్కి. అట్లా ఒక ఆర్థికంగానే కాకుండా నీకు అడ్మినిస్ట్రేషన్ పరంగా కూడా వాళ్ళు చేసిన తప్పులకి కాంగ్రెస్ పార్టీ బలవుతూ ఉంది. అంటే ఇష్టం లేకుండా కూడా నీకు ఇష్టం లేని భార్యతో కాపురం చేసినట్టు ఎంత నరకంగా ఉంటుందో ఇప్పుడు అదే ఐఏఎస్లతోటి గవర్నమెంట్ పని చేయించుకోవాలంటే అంత నరకంగా ఉన్నది వీళ్ళకి. మంత్రివర్గ విస్తరణకు సంబంధించింది ఇంకా కొలికి రాలేదు కసరత్తు అని, లేదా ఎందుకు చేయట్లేదని కొన్ని అనుమానాలు కూడా వస్తున్నాయి. ఏమై ఉండొచ్చు అంటారు? దాదాపు 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోవడం వల్ల కొంతమంది ఇతర పార్టీల్లోకి పోయారు. కొంతమంది మాత్రం లాయల్గా పార్టీని పట్టుకొని పార్టీని మళ్ళీ అధికారంలో తీసుకురావడానికి సిన్సియర్గా కష్టపడ్డ నాయకులు, కార్యకర్తలు చాలామంది ఉన్నారు. ఆశావాహుల సంఖ్య చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు పదవులు ఎప్పుడు తక్కువగానే ఉంటాయి. ఇప్పుడు వాళ్ళందరినీ బ్యాలెన్స్ చెయ్యలేక వాటిని పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నారేమో అనిపిస్తూ ఉంది. అట్లాగే చాలామందికి అడ్జస్ట్ చేశారు. చాలా కార్పొరేషన్ పదవుల్లో చైర్మన్లు అక్కడిక్కడ కొంతమందికి ఇచ్చారు. కానీ మంత్రివర్గ విస్తరణ అనేది చాలా కత్తి మీద సామె. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే ఈ 10 ఏళ్ల నిరీక్షణ తర్వాత చాలామందికి కోరికలు, ఆశలు ఉంటాయి. చాలామంది దాంట్లో సీనియర్ శాసనసభ్యులు కూడా ఉన్నారు. ఆల్రెడీ మంత్రులుగా చేసిన వాళ్ళు ఉన్నారు, లేదా మంత్రులుగా చేయకపోయినా కానీ పార్టీ కోసం సర్వం దారపోసినట్టు కష్టపడి పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఈ సమతూకం మళ్ళీ దాంట్లో కులాల లెక్కలు, జిల్లాల లెక్కలు ఇవన్నీ చూసుకోవాలి. కుటుంబాల లెక్కలు, కొంతమంది కుటుంబంలో కూడా 2-3 ఎమ్మెల్యేలు ఉండటం వల్ల ఒకరికి ఇచ్చిన తర్వాత అంటే సమఉజ్జీలైన ఎమ్మెల్యేలు ఉన్నారు మళ్ళీ ఒకటే కుటుంబంలో. ఎగ్జాంపుల్ కోమటిరెడ్డి బ్రదర్స్. అంటే ఇట్లా వీళ్ళందరినీ మళ్ళీ ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఇచ్చారు, మళ్ళీ వాళ్ళ తమ్ముడికి ఇవ్వాలి. వాస్తవం చెప్పాలంటే మళ్ళీ ఒకే కుటుంబంలో 2 మంత్రి పదవులు అంటారు, దీంట్లో దాచేదేం లేదు. కానీ మరి ఆయన కూడా సమర్థుడే, ఆయనకు ఇవ్వాలి. ఇంకా వివేక్ వెంకటస్వామి గారు, ఇట్లా కొంతమందిని చూసుకుంటే కుటుంబాలు ఉన్నాయి, కులాలు ఉన్నాయి. ఇప్పుడు కూతుర్ని ఎంపీ చేసిన తర్వాత మళ్ళీ శ్రీహరి గారికి ఇప్పుడు ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలంటే మళ్ళీ ఆవిడ కూతురు ఆల్రెడీ ఎంపీ, మళ్ళీ ఈయనను మంత్రిని చేస్తే ఎట్లా? ఇవన్నీ ఈ లెక్కలన్నీ చూసుకోవడానికే డిలే అవుతుందని నాకు అనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీలో మంత్రులు మీరు ఇంతకుముందుకు అన్నట్లు స్వేచ్ఛ ఉన్నదేమో, కానీ ఎవరి దగ్గర డబ్బులు లేవు, శాఖలకు కేటాయించుకోలేదు, పనులు చేయించమంటే కూడా వనరులు లేవు అని, లేదా ముఖ్యమంత్రి చేతుల్లోనే ఉన్నాయి, ఆయన చెప్పిన వాళ్ళకి నిధులు ఇస్తున్నారు అనేది ఒక చర్చ ఉంది. అది డిప్యూటీ సీఎం అంటే ఫైనాన్స్ డీసీఎం గారి దగ్గర ఉన్నది ఫైనాన్స్ మినిస్ట్రీ కనుక కొంత ఆ విషయంలో మరి నీకు ఫ్రీడమ్ ఇచ్చేంత అవకాశం లేదు. ఇస్తే ఇప్పుడు దీంట్లో గవర్నమెంట్ ప్రయారిటీలు కొన్ని ఉంటాయి, వీళ్ళు సంక్షేమ పథకాలు కొన్ని ఉంటాయి, రైతు భరోసా లాంటివి ఉంటాయి, ఇంకా చేయాల్సిన కొన్ని ఉన్నాయి. ఇంకా తులం బంగారం అన్నారు, ఇంకా వేరే ఏదో అన్నారు, స్కూటీలు ఏదో అన్నారు. ఇప్పుడు అవన్నీ చాలా ఉన్నాయి, చేయాల్సినవి ఉన్నాయి. మరి వాటన్నిటికీ ఇంకా డబ్బులు కావాలి. ఇప్పుడు ఉన్న పథకాలని కంటిన్యూ చేయాలి. పాత పథకాలనేమో ఇప్పుడు ఈ దేశంలో ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే ఒక గవర్నమెంట్ ఒక పథకం పెడితే దాన్ని ఇంకా ఎవరు దిగి వచ్చినా దాన్ని మళ్ళీ తీసేసే పరిస్థితి లేదు. అది మంచిగా చెడా కాసేపు పక్కన పెడితే మళ్ళీ వాటిని కంటిన్యూ చేయాలి. వీళ్ళు ఇచ్చిన కొత్త హామీలు కూడా నెరవేర్చాలి. దానికి ఏమో ఇక్కడ
ఖజానా చూస్తే ఖాళీ ఖజానా ఎక్కిరిస్తూ ఉంది. ఏ రోజుకి ఆ రోజు ఎత్తుకోవాల్సిన పరిస్థితి ఒక రకంగా చెప్పాలంటే. ఫస్ట్ తారీఖు నాకు తెలిసి ఇవాళ ఫస్ట్ తారీఖు నాడు జీతాలు ఇచ్చారంటే మళ్ళీ సెకండ్ తారీఖు నుంచే నెక్స్ట్ మంత్ జీతాల గురించి ఆలోచించాల్సిన పరిస్థితి ఉన్నది గవర్నమెంట్లో. మళ్ళీ ఫస్ట్‌కి మనం ఎట్లా జీతాలు ఇవ్వగలం? పెన్షన్లు ఎట్లా ఇవ్వగలం? అట్లాంటి పరిస్థితి ఉంది. వీటి మధ్యన మళ్ళీ ఈ పథకాలకి డబ్బులు కేటాయించాలా. కాబట్టి ఇదంతా నీకు సపోజ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్‌కి స్వేచ్ఛగా, ఇంకా సర్పంచ్‌ల డబ్బులు పాత గవర్నమెంటే ఇంకా బకాయిలున్నాయి. ఇంకా అవే పూర్తిగా చెల్లించలా. హాస్టల్ ఫీజులు, రెసిడెన్షియల్ స్కూల్స్ బకాయిలు ఉన్నాయి. వాళ్ళు అందరూ నాకు తెలిసిన గవర్నమెంట్ వీళ్ళ డిపార్ట్మెంట్లు నాకున్న అవగాహనతోటి అందరూ బిల్లులు పంపిస్తూ ఉంటారు అక్కడికి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్‌కి. వాళ్ళు స్వేచ్ఛగా వదిలేశారనుకో వాళ్ళు ఇచ్చుకుంటూ పోతారు. ఓకే, మీరు వచ్చిన బిల్లులు క్లియర్ చేయండి అంటే వాళ్ళు ఇచ్చుకుంటూ పోతారు కదా. అప్పుడు మరి గవర్నమెంట్ పాలసీ మ్యాటర్ ఒకటి ఉంటుంది, గవర్నమెంట్ పథకాలు ఉంటాయి. దేనికి ప్రాధాన్యత క్రమంలో ఇవ్వాలనేది గవర్నమెంట్కి ఉంటుంది. కాబట్టే కొంత వాళ్ళ దగ్గర పెట్టుకున్నారేమో డిప్యూటీ గారు, సీఎం గారు. చూద్దాం, మనం ఆచితూచి డబ్బు తక్కువ ఉంది కనుక మనం ఈ సంక్షేమ పథకాలు ఇంత ఇద్దాం, జీతాలకి ఇంత ఇద్దాం, లేదంటే పాత బకాయిలు ఇన్ని క్లియర్ వాళ్ళకు ఒక లెక్క అనుకొని జాగ్రత్త పడటమని నేను అనుకుంటున్నాను. అంటే మీరు గమనించండి, జై తెలంగాణ అనగా నేను కూడా వినలేదు. ఈ 15 నెలల కాలంలో మంత్రులు కానీ అందరూ ఎవరు మాట్లాడారు సార్. ఇప్పుడు టీఆర్ఎస్ ఉండగా జై తెలంగాణ ప్రారంభంలో ఎండింగ్లో ఉండేది. మరి వీళ్ళ దగ్గర అది లేదు. అది కూడా ఒక చర్చ ఉంది పబ్లిక్లో. అంటే అది ఉద్యమ పార్టీ కనుక, ఉద్యమం కోసమే ఏర్పడిన పార్టీ కనుక ఆ జోషు కొంత ఉంటుంది. అంటే వాళ్ళు అప్పుడు ఉద్యమ క్రమంలో కూడా ఆ జై తెలంగాణ నినాదాల మోత మోగింది. అంటే దాంట్లో అన్ని పార్టీలు వాళ్ళతో కలిసి నడిచిన తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసిన సింహం బాగానే వాళ్ళు ఉన్నారు. దాని క్రెడిట్ ఎక్కువ వాళ్ళు తీసుకున్నారు కనుక వాళ్ళు అనివార్యంగా దాన్ని కంటిన్యూ చేయాల్సిన అవసరం వాళ్ళకు ఉంటుంది. కేసీఆర్ దాన్ని ఉద్యమంతో పాటు దాన్ని ప్యారలల్గా తీసుకెళ్ళిపోయాడు, దాన్ని ఒక ఎమోషన్ని. అది తెలంగాణ తీసుకురావడానికి ఆ ఎమోషన్ అతను కంటిన్యూ చేశాడు. కాబట్టి వాళ్ళకు ఆ పార్టీకి అది ఒక కార్యక్రమంగా అయిపోయింది. వాస్తవంగా చెప్పాలంటే ఒక 5 ఏళ్ళకి ఉన్న ఎమోషన్ 10 ఏళ్ళకు ఉండదు, 10 ఏళ్ళకు ఉన్న తర్వాత 15 ఏళ్ళకు ఉండదు, 20 ఏళ్ళకి ఇంకా తగ్గిపోతుంది. అట్లా కాంగ్రెస్ పార్టీ అనేది ఇప్పుడు దానికి అంటే ఉద్యమ పార్టీ కంటే వెలుపల ఉండి సపోర్ట్ చేసింది కనుక దీంట్లో కొంత అది తగ్గే అవకాశం ఉంటుంది. అది అయితే కేసీఆర్ స్వభావరీత్యా ఈ కల్చరల్ సైడు అతని కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు చూడు, ఆయన ఉత్సవాలు నీకు బ్రహ్మాండంగా చేస్తాడు. ఏ కార్యక్రమమని చాలా హై లెవెల్లో ఆలోచిస్తాడు. కార్యక్రమాలు రూపొందించడంలో ఆయన చాలా దిట్ట, వీటిని ఒక ఎమోషన్ ముందుకు తీసుకోవడానికి. అయితే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అది కాదు. అది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కోసం పుట్టలేదు, తెలంగాణ ఉద్యమం కోసం పుట్టలేదు. అది 100 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ. మనం అట్లా చూడాలి. ఇది ఉద్యమం కోసం పుట్టిన పార్టీని, 100 ఏళ్ల కాంగ్రెస్ పార్టీని మనం ఒక ఘటన కట్టలేము. దాని కల్చరు లేదంటే దాని స్వభావం దానికి ఉంటుంది. అది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వచ్చు గాక, కానీ దాని స్వభావం వేరు కదా. మనం స్వభావరీత్యా చూడాలి. స్వభావం ఇంత వేరేనా? ఇప్పుడు రాష్ట్ర అవతరణ ఉత్సవాలు జరుగుతున్నప్పుడు ఆ ఉత్సవాల్లో సినిమా వాళ్ళతో డ్యాన్సులు చేయించడం, తర్వాత సినిమా పాటలు పెట్టడం ఏమిటి, తెలంగాణ ఉద్యమ పాటలు, ఇది కదా పబ్లిక్ గుర్తిస్తారు కదా వీటిని. దాన్ని నేను కూడా గమనించిన. అంటే దాన్ని వేరే రకంగా చేస్తే బాగుండేది వాస్తవంగా చెప్పాలంటే. తర్వాత మన తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా వెళ్ళిపోయి ఆ ఎఫ్డీసీ చైర్మన్ గారికి ఏదో రిప్రజెంటేషన్ ఇచ్చారు. మేము చేసేవాళ్ళం కదా ఇంకా బాగా, మీరు చేయమన్నట్టే చేసేవాళ్ళం, కాకపోతే మేము నేను మొన్ననే జరిగింది, మేము మన తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము కొంచెం తెలంగాణ జానపదాలు అది ఇది పెట్టి మేము చేసేవాళ్ళం కదా అని చెప్పేసి అన్నారు. ఆయన మొన్ననే ఛార్జ్ తీసుకున్నాడు. ఆయనకు కూడా కొంత అంత అవగాహన లేదు. ఆయన ఉద్యమం నుంచి వచ్చిన వ్యక్తి కాదు ఎఫ్డీసీ చైర్మన్ గారు. కాబట్టి అది చిన్న విషయం ఓ రకంగా చెప్పాలంటే. దాన్ని వేరే రకంగా అంటే తెలంగాణ ఉద్యమం దాంట్లో కనబడేటట్టు, లేదంటే తెలంగాణ స్పృహ దాంట్లో కొంత లోపించింది నాకు కూడా అనిపించింది. అది చేస్తే బాగానే ఉండేది, చేయలేదు. అది సరే ఇంకోసారి కవర్ చేసుకోవచ్చు. అది దాన్ని మనం పెద్ద విషయంగా మనం చూడాల్సిన అవసరం. ఇప్పుడు ఎఫ్డీసీ ద్వారా ఏమైనా జరుగుతుంది? తెలంగాణ సినిమా పరిశ్రమ గడిచిన 18 ఎట్లుందో అట్లే ఉంది. ఇప్పుడన్నా ఏమైనా జరుగుతున్నది? మరి ఇప్పటికి కూడా ఏం జరగట్లేదు. మెయిన్గా ఏంటంటే ఏమి చేయాలన్నా కానీ ఫండ్స్ కావాలి. అది నీకు అంటే ఇది ఎఫ్డీసీ అనేది గవర్నమెంట్కి ఎప్పుడు లాస్ట్ ప్రయారిటీ. ఎందుకంటే నువ్వు ఏం చేసినా చేయకపోయినా సినిమాలు తీయటం మానరు. కాబట్టి వాళ్ళు సినిమాని వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకోరు. దానికి ఏం పెద్దగా ఇప్పుడు ఫండ్ కేటాయించరు. అదేదో గవర్నమెంట్ పథకాలని అప్పుడప్పుడు ఐఎన్పిఆర్ నుంచి యాడ్లు ఇవ్వటం,
తప్పితే వాళ్ళు పెద్దగా కార్యక్రమాలు పెద్దగా ఏం చేయరు. గతంలో అదే ఐఎన్‌పిఆర్‌ని అంటే చెయ్యాలి అనంటే దానికి ఫండ్స్ కేటాయించాలనంటే ఇక్కడ చూడు ప్రతి దాంట్లో కూడా అదే ఐఎన్‌పిఆర్‌ని, ఎఫ్‌డీసీని దాన్ని కూడా వదలలే వీళ్ళు. దాంట్లో 100,00,00,000 వీళ్ళ నమస్తే తెలంగాణకి, టీ న్యూస్‌కి యాడ్ల పేరు మీద 100,00,00,000 దాని నుంచి కూడా పోయినాయి. ఎఫ్‌డీసీ నుంచా? ఎఫ్‌డీసీ, ఐఎన్‌పిఆర్ నుంచి. దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తున్నది ఇప్పుడు గవర్నమెంట్. అట్లా వీళ్ళు వీళ్ళు దాన్ని ఆహ్, దాన్ని వీళ్ళు ఆ డిపార్ట్మెంట్‌ల నుంచి దాని నుంచి కూడా వీళ్ళు దండుకోవడానికి కొంత దానికి ఫండ్ కేటాయించారు. కేటాయించిన ఫండ్ ఎక్కడ పోయింది? మళ్ళీ వాళ్ళకే పోయింది. అట్లా ఆ క్రమంలో దానికి ఫండ్ వచ్చింది తప్పితే ఇక్కడేదో కార్యక్రమాలు చేయండి, లేదంటే ఇక్కడ కళాకారులను ఉద్ధరించండి, తెలంగాణ కల్చర్‌ని డెవలప్ చేయండి, లేదంటే తెలంగాణ సినిమా ఇండస్ట్రీని డెవలప్ చేయమని ఇయ్యలే ఆ ఫండు. దాని పేరు మీద అటు ఇచ్చారు, ఇటు తీసుకున్నారు అంతే. అట్లా ఇప్పుడు ఇవ్వటానికి లేదు, తీసుకోవటానికి లేదు కాబట్టి దానికి ఫండ్ రావట్లా. వనరులు పెంచేందుకు కోసమై ఏమైనా ప్రయత్నం జరుగుతున్నది అనిపిస్తున్నదా? అంటే ఇప్పుడు ఒకేసారి 50,000 కోట్ల ఫండు, 50,000 కోట్ల రూపాయల పరిశ్రమలు తీసుకురావటం అనేది ఏం చిన్న విషయం కాదు. వాళ్ళు గతంలో దావోస్‌కు పోయొచ్చారు, అమెరికా అంతా తిరిగి వచ్చారు. వాళ్ళు చెప్పింది కొండంతా, వచ్చింది గోరంతా. వచ్చిందేం పెద్దగా రాలా. ఇప్పుడు అదే ఆ రకంగా చూస్తే ఇప్పుడు వీళ్ళు చేసినవి దాదాపుగా 90% మెటీరియలైజ్ అయ్యేటట్టు కనబడతా ఉన్నాయి ఇప్పుడు వాళ్ళతో కంపేర్ చేస్తే. ఇప్పుడు వీళ్ళు కొంత కాంక్రీట్‌గానే వీళ్ళు అనుకునేవన్నీ మొత్తం తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉన్నారు. అవి కనుక నిజంగా గనక 50,000 కోట్ల రూపాయలు విలువ చేసే ఆ ప్రాజెక్టులు, ఆ పరిశ్రమలు గనక తెలంగాణకు వస్తే ఇప్పుడు ఇంతకుముందు మీరు అడిగిన క్వశ్చన్‌కి అప్పుడు ఆ డెవలప్‌మెంట్ అనేది ఇక్కడ కనబడుతుంది. అది ఇప్పుడు కనబడదు. ఇంకో 5 ఏళ్ల తర్వాత లెక్కలుంటే కనబడుతుంది. కానీ ఇది సాధ్యమవుతుందా? ఆ? సాధ్యమైతే మన ఏపీ సీఎం వాళ్ళ లోకేష్ అన్నారు, ఆ లెక్కలు చెప్తామని అవి అయితే అని అన్నారు ఆయన. మీరు చాలా గట్టిగా చెప్తున్నారు. అది ఏపీకి. ఇప్పుడు ఇక్కడ ఉన్న పలంగా ఇప్పుడు ఆంధ్రాకి చెందిన వ్యక్తులే ఇక్కడ వచ్చి రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. అక్కడెందుకు చేయట్లా? వాళ్ళు వచ్చి ఇక్కడ పరిశ్రమలు పెడతారు, అక్కడెందుకు పెట్టట్లా? అంటే ఆల్రెడీ ఎవరైనా సరే ఒక వ్యాపారవేత్త స్వభావరీత్యా ఆల్రెడీ డెవలప్ అయిన దగ్గరికి వెళ్ళాలనుకుంటాడు, కానీ డెవలప్ అవుతున్న దగ్గరికి వెళ్ళి మనం డెవలప్ చేద్దామని ఎవరు అనుకోరు కదా. వాళ్ళ అంటే చూడండి, ప్రాంతం మీద ప్రేమ కూడా వాళ్ళని అక్కడికి పోనివ్వట్లా. వాళ్ళు ఇక్కడే వాళ్ళు వ్యాపారవేత్తలు వ్యాపారమే ఆలోచిస్తారు. ఇక్కడ ఆల్రెడీ అన్ని వనరులు ఉన్నాయి, అన్ని సౌకర్యాలు ఉన్నది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న దగ్గర ఎవరైనా పెట్టుబడులు పెడతారు. అది ఏపీకి కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం కనుక వాళ్ళకు కొంత ప్రాబ్లం ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు మరి అపర చాణక్యుడు కదా, మరి ఆయన దాన్ని కూడా ఓవర్కమ్ చేసి అక్కడ కూడా పరిశ్రమలు తెచ్చే అదేమన్నా ఆలోచిస్తారేమో చెప్పలేము. అప్పుడు అక్కడికి కూడా వెళ్ళొచ్చు పరిశ్రమలు కూడా. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి గురువు అని ఒక రకరకాల చర్చలు కూడా ఉన్నాయి కదా. ఆ ఇంపాక్ట్ ఉంటుంది పరిపాలన మీద. ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి లేదా గురువు అనో, శిష్యుడనో, లేదా అన్ననో, తమ్ముడనో తన రాష్ట్రం వదిలిపెట్టి తనకొచ్చే బెనిఫిట్స్ అంటే తనకొచ్చే క్రెడిట్, తనకొచ్చే పేరు, ఇవన్నీ వదులుకొని పక్క రాష్ట్రానికి మేలు చేస్తారు ఎవరన్నా? ఎంత కనీసం ఆలోచన ఉన్న వ్యక్తి కూడా ఎవరు చేయరు కదా. గురువు కావచ్చు, వాళ్ళ పార్టీ నుంచి వచ్చాడు కనుక తర్వాత కొలీగ్ అని చెప్పి ఆ గౌరవం ఉండొచ్చు. గురువు ఎవరు ఉంటారు? కొలీగ్ అని కూడా ఆయన చెప్పాడు. కొలీగ్ అయినా, గురువైనా, అన్నైనా, ఆ పార్టీలో పనిచేయటం వల్ల ఇప్పుడు అట్లా ఆ మాటకు వస్తే కేసీఆర్ ఎక్కడి నుంచి వచ్చాడు? కాంగ్రెస్ నుంచి టీడీపీ నుంచి బీఆర్ఎస్, ఇట్లా రాలేదా? కాబట్టి ఒక పార్టీలో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి తన రాష్ట్రాన్ని వదిలిపెట్టి పక్క రాష్ట్రానికి ఏదో చేస్తాడు, గురువుకు లొంగిపోతాడు. ఇక్కడ పెట్టుబడులు పెట్టడంలో లేదా కనుక ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అని ఒక చర్చ ఉన్నది. మరి ఇప్పుడు అక్కడ ఇద్దరు ఒకేసారి పోయారు. ఇప్పుడు కానీ అక్కడ వాళ్ళు చాలా అసంతృప్తినే ఉంది వాస్తవంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి. అంటే రేవంత్ రెడ్డి గారు ఫండ్స్ తెచ్చుకోగలిగారు, చంద్రబాబు నాయుడు తేలేదని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆరోపణలు చేశారు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి చొరవ కొంత ఉండొచ్చు, కానీ ఆల్రెడీ ఆయన తేవటానికి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైదరాబాద్లో ఉండటం ఒక అడ్వాంటేజ్ కదా. అప్పుడు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, అవకాశం ఉంటుంది. మాకు ఇది ఉంది, మాకు ఇలా భూమి ఉంది, వనరులు ఉన్నాయి. హైదరాబాద్ అనేది ఎప్పుడు లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా చాలా సేఫ్ సిటీ, అన్ని సౌకర్యాలు ఉంటాయి, మా దగ్గర వచ్చి పెట్టుబడులు పెట్టండి అనే అవకాశము తెలంగాణ ముఖ్యమంత్రికి ఉంటుంది, కానీ ఇప్పుడున్న పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఉండదు. ఆ తేడా కూడా మనం చూడాలి. కానీ గడిచిన ఈ 15 నెలల కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్య ఈ నెల రోజు నుంచి ఎక్కువ మాట్లాడట్లేదు, కానీ చిట్టడం మీద ఎక్కువ దృష్టి ఉన్నది అనేది ఒక. అయితే బిగినింగ్లో కాస్త అంటే ఇప్పుడు వీళ్ళు ఎట్లా అంటే
వీళ్ళు బూతులకు బ్రాండ్ అంబాసిడర్ లాగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉంటారు. మేము అగ్రనాయకత్వమే మాట్లాడతారు, కింది దాకెందుకు అంటే వాళ్ళు నోటికి వచ్చింది మాట్లాడతారు. అసలు ఎదుటివాడిని ఒక గంజిలో ఈగలాగా తీసి పడేస్తారు. వాళ్ళు స్వభావరీత్యా వాళ్ళకు మరి అది ఉందేమో కానీ బయటికి ఎవరినంటే అని ఎంత మాట అంటే అంత మాట, ఒక సీఎం అంటే లెక్క ఉండదు, ఎవరంటే గౌరవం ఉండదు, అట్లా మాట్లాడుతూ ఉంటారు. అయితే దానికి కౌంటర్ ఇవ్వటానికి రేవంత్ రెడ్డి లోపల కూడా రాజకీయ నాయకుడు ఉన్నాడు కదా, ఓ పార్టీ అధినేతే కదా ఆయన కూడా. కాబట్టి వాళ్ళని తిప్పికొట్టడానికి కొంత పరుషంగా ఆయన మాట్లాడి ఉంటాడు బిగినింగ్లో. అయితే ఈ మధ్యన కొంచెం ఆయన తగ్గించి సర్లే అవి పక్కన పెట్టి మన పాలన చూసుకుందామని ఇప్పుడు కొంచెం తగ్గించినట్టు అనిపిస్తూ ఉంది. మీరు బాగా అవుట్రైట్ కాంగ్రెస్ స్టాండ్ తీసుకుంటున్నారు అంటే మీకు ఆఫర్ ఉందా కాంగ్రెస్ నుంచి? నేను ఫిలిం మేకర్ని, అంతకుముందు జర్నలిస్ట్ని. నా వృత్తి నా సినిమా రంగం. అంతకుముందు జర్నలిజంలో ఉన్నాను. అదే కేసీఆర్ గారి ఛానల్ టీ న్యూస్కి నేను ప్రోగ్రామ్ హెడ్గా ఉన్నాను. తెలంగాణ ఉద్యమంలో ఉన్నాను. కాబట్టి నిన్ననే ఒక మిత్రుడు అడిగాడు, మీరు గవర్నమెంట్ వచ్చేదాకా గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తారు, గవర్నమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ని తిడతారని. అంటే టీఆర్ఎస్ పార్టీగా ఉన్నప్పుడు, తర్వాత బీఆర్ఎస్గా మారినప్పుడు ఆ పార్టీ తెలంగాణ ఉద్యమంలో ఆ పార్టీ ఎంబడి కేసీఆర్ గారు ఎంబడి, కేటీఆర్ గారు ఎంబడి, వాళ్ళ ఎంబడి నడిచాను. ఎందుకు? తెలంగాణ కోసం నడిచాం. అదే పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణకు మంచి పనులు చేయాలని ఆశించాను, చెయ్యనప్పుడు విమర్శించాను. ఇదే తర్వాత మళ్ళీ వీళ్ళ అరాచకాలు భరించలేక కాంగ్రెస్ పార్టీ రావాలని కోరుకున్నాను. ఇక్కడ ప్రజల ప్రయోజనాలు లేదా ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూ తప్ప ఇంకా వేరే పార్టీ లేదా ఆ పార్టీ మీద అభిమానం, ఈ పార్టీ మీద దురభిమానం అనేది ఎక్కడ లేదు. తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్ర గీతం విషయంలో కానీ ఒకటి రెండు విషయాలలో నేను విభేదించాను. నేను అవార్డ్స్ విషయంలో కూడా నేను మాట్లాడాను. అంటే ఇక్కడ మరి ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. టీఆర్ఎస్ పార్టీ అధికారం నుంచి దిగిపోవాలి, ఈ అరాచకం నుంచి తెలంగాణ ప్రజలు విముక్తి కావాలని కోరుకున్నా. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా. నేను మీడియా ముఖంగా చెప్తున్నా. అయితే అదే కాంగ్రెస్ పార్టీ మీద గుడ్డి ప్రేమో లేదంటే గుడ్డి అభిమానమో లేదు నాకు. దానికంటే ఇది బెటర్గా ఉంటుందని చెప్పేసి నేను అనుకున్నాను. బెటర్గా ఉందా? చాలా బెటర్గా ఉంది. అయితే ఇంకా వీళ్ళకి టైం ఉంది. 15 నెలలు అయింది కనుక ఇంకా టైం ఉంది. ఇప్పటిదాకా మనం చెప్పుకోదగ్గ ఇబ్బందులు కానీ లేదంటే ఇంత అవినీతి వైపు ఇంతవరకు పెద్దగా కనబట్టలేదు. ఇప్పటిదాకా పర్వాలేదు. ఆర్థికపరమైన లోటుపాట్ల విషయంలో కొన్ని పథకాలు అమలు చేయలేకపోయారు. కాబట్టి ఎక్కడన్నా కొంత ఇప్పుడు మామూలు సామాన్య ప్రజల్లో వాళ్ళకి జేబులో రూపాయి రావాల్సిన వాళ్ళు రాకపోయేసరికి ఇమ్మీడియట్గా వాళ్ళరే కేసీఆర్ ఉంటే వచ్చేది అనేది కొంత ఎక్కడన్నా ఉంటే ఉండొచ్చు. కానీ దానికి కారణం కూడా వాళ్ళు ఖజానాన్ని ఖాళీ చేసిపోవటం వల్ల వీళ్ళకు వచ్చిన ఇబ్బంది తప్పితే అట్లా ఆ విధంగా చూస్తే వాళ్ళ మీద చాలా బెటర్గా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇక ముందు కూడా బెటర్గా ఉండాలని కోరుకుంటున్నా, ఆశించడంలో తప్పు లేదు. అంతే తప్ప రేపు ఈ పార్టీ ఏదన్నా కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ఏదన్నా తప్పు చేస్తే నేను మాట్లాడకుండా ఉండని పరిస్థితి ఉండదు. గ్యారంటీగా నేను మళ్ళీ మీ దగ్గరికి వచ్చి కూర్చొని మాట్లాడతా. థ్యాంక్ యూ. కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉంది అనే అంశాలు, విపక్షం ఎందుకు విమర్శలు ఆరోపణలు చేస్తున్న అంశాలతో పాటుగా మీడియాలో జరుగుతున్న చర్చలు, అధిష్టానానికి రేవంత్ రెడ్డికి మధ్య ఎందుకు ఏమిటనే ఇత్యాది అంశాలకు సంబంధించి వారి అభిప్రాయాలు ఇవి. థ్యాంక్ యూ.